నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో మనం 207వ అధ్యాయంలో ఉన్నాం. నారదుని రాక. నారదుడు చాలాసార్లు వస్తాడు. ఇక్కడ సుందోపసుందులు కథ చెప్పాడు. జనమే జయోవాచ ఏవం సంప్రాప్య రాజ్యం తదింద్రప్రస్థం తపోధన అత ఊర్ధ్వం మహాత్మానః కిమకుర్వత పాండవాః. జనమేజయుడు అన్నాడు, తపోధన, ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పొంది పాండవులు పిమ్మట ఏ కార్యాలను సాధించారు? బాగుంది, వెళ్ళారు, ఇంద్రప్రస్థం ఏర్పరచుకున్నారు, బ్రహ్మాండమైన మందిరాలు కట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? మరి వాళ్ళు ఏం చేశారు అన్నాడు. సర్వ ఏవ మహాసత్వాః మమ పూర్వ పితామహాః ద్రౌపదీ ధర్మపత్నీ చ కథం తానన్వవర్తత. మా పూర్వ పితామహులైన పాండవులు మహాబలశాలులు, మనోబలం గలవారు. వారి ధర్మపత్ని ద్రౌపది ఎలా సేవించింది వాళ్ళని? కథం చ పంచకృష్ణాయాం ఏకస్యాం తే నరాధిపాః వర్తమానా మహాభాగాః నాభిద్యంత పరస్పరం. కథం చ పంచకృష్ణాయాం ఏకస్యాం తే నరాధిపాః వర్తమానా మహాభాగాః నాభిద్యంత పరస్పరం. నరపాలుడైన పాండవులు ఆమె ఒక్కరి పట్ల ఎలా ప్రవర్తించారు? మహాభాగులు పాండవులు ఆమె విషయంలో ఒకరితో ఒకరికి భేదం కలగకపోవడానికి కారణమేమిటి? శ్రోతుమిచ్ఛామ్యహం సర్వం విస్తరేణ తేషాం చేష్టితమన్యోన్యం యుక్తానాం కృష్ణయా సహ. నేను ఈ వృత్తాంతాన్ని పూర్తిగా వినగోరుతున్నాను. పరస్పరం కలిసి వారు ద్రౌపదితో ఆచరించిన విధానం తెలుపు అన్నాడు. వైశంపాయన ఉవాచ ధృతరాష్ట్రాభ్యనుజ్ఞాతాః కృష్ణయా సహ పాండవాః రేమిరేఖానవప్రస్థే ప్రాప్తరాజ్యాః పరంతపాః. వైశంపాయనుడు అన్నాడు, రాజా, ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం ఖాండవ ప్రస్థంలో రాజ్యాన్ని పొంది శత్రునాశకులైన పాండవులు ద్రౌపదితో కలిసి ఆనందించారయ్యా. ప్రాప్య రాజ్యం మహాతేజాః సత్యసంధో యుధిష్ఠిరః పాలయామాస ధర్మేణ పృథివీం భ్రాతృభిః సహ. తేజశాలి సత్యసంధుడు అయిన ధర్మజుడు రాజ్యాన్ని పొంది సోదరులతో కలిసి ధర్మంగా భూమిని పరిపాలించాడు. జితారయో మహాప్రజ్ఞాః సత్యధర్మపరాయణాః ముదం పరమికాం ప్రాప్తాః తత్రోషుః పాండునందనాః. శత్రువులను జయించి సత్యధర్మపరాయణులుగా ప్రజ్ఞావంతులుగా కీర్తింపబడుతూ పాండవులు ఆనందంతో అక్కడ నివసించారయ్యా. కుర్వాణాః పౌర కార్యాణి సర్వాణి పురుషర్షభాః ఆసాం మహర్షేషు పార్థివేశ్వాసనేషు చ. నరశ్రేష్ఠులైన పాండవులు పౌరకార్యాన్ని సమర్థంగా నిర్వహిస్తూ విలువైన రాజోచితాలైన ఆసనాలపై కూర్చొని ఉన్నారు. అయతేషు ఉపవిష్టేషు సర్వేష్వేవ మహాత్మసు వారదస్త్వస దేవర్షి ఆజగామయదృక్షయ. ఒక రోజున పాండవులు సింహాసనాలపై ఆసీనులై ఉండగా అనుకోకుండా దేవర్షి నారదుడు అక్కడికి వచ్చాడు. తథా నక్షత్ర దుష్టేన సుపర్ణ చరితేన చ చంద్ర సూర్య ప్రకాశేన సేవితేన మహర్షిభిః నభస్థలేన దివ్యేన దుర్లభేన తపస్వినాం. తాపసులు గాని వారికి పొందశక్యం కానిదై నక్షత్రాలతో వ్యాపించి గరుడుని సంచారంతో చంద్రసూర్యకాంతితో మహర్షులచే సేవింపబడే ఆకాశ మార్గాన నారదుడు అక్కడికి చేరాడు. భూతార్చితో భూతధరం రాష్ట్రం నగరభూషితం అవేక్షమాణో ద్యుతిమాన్నాజగామ మహాతపాః సర్వవేదాంతగో విప్రః సర్వవిద్యాసు పారగః పరేణ తపసా యుక్తః బ్రహ్మేణ తపసా వృతః నయే నీతౌ చ నిరత విశ్రుతశ్చ మహాముని. అందరిచే పూజింపబడే తాపసి నారదుడు పెద్ద పెద్ద నగర శోభలను వాటిలో నివసించే ప్రాణులను చూస్తూ అక్కడికి వచ్చాడు. వేదాంత శాస్త్రవేత్త నారదుడు సర్వవిద్యలలో ఆరితేరిన గొప్ప తాపసుడు, బ్రహ్మతేజస్వి, నీతి సహితాలైన మంచి మాటలను చెప్పడంలో ప్రసిద్ధుడండి.
పరాత్ పరతరం ప్రాప్తధర్మా సమభిజగ్జగ్మివాన్ భావితాత్మాగతరగాః శాంతో మృదుర్రుజుర్ద్విజః ధర్మేణాధిగతః సర్వైః దేవదానవమానుషైః అక్షీణవృత్తధర్మశ్చ సంసారభయవర్జితః సర్వదా కృతమర్యాదః వేదేషు వివిధేషు చ రుక్సామయజుషాం వేత్తా న్యాయవృత్తాంతకోవిదః రుజురారోహవాన్ శుక్లః భూజిష్ఠపథికో నఖః శ్లష్ణయా శిఖియోపేతః సంపన్నః పరమత్విషా అవదాతే చ సూక్ష్మే చ దివ్యే చ రుచిరే శుభే మహేంద్రదత్తే మహతి బిభ్రత్పరమవాససి ప్రాప్య దుష్ప్రాపమన్యేన బ్రహ్మవచ్చసముత్తమం భవనే భూవిబాలస్య బృహస్పతిరివాప్లుతః. నారదు ధర్మబలంతో పరమార్థ జ్ఞానం తెలుసుకున్నాడు. అతడు శుద్ధ హృదయంతో రజోగుణం లేని శాంతుడు మృదు స్వభావం కల బ్రాహ్మణుడు దేవదానవ మనుష్యులకు ధర్మం చేత మాత్రమే పొందగలిగిన వాడు సంసార భయం లేనివాడు అన్ని విధాల లోకంలో వైదిక ధర్మ మర్యాదను నెలకొల్పిన ఋగ్యజుస్ సామవేదాలలో నిష్ణాతుడు న్యాయశాస్త్రపారంగతుడు రుజుస్వభావం శుక్లవర్ణం గలవాడు పాపరహితుడు చాలా సమయం యాత్రలో గడుపుతాడు స్వచ్ఛమైన శిఖ కలవాడు సూక్ష్మాలు సుందరాలు పవిత్రాలు ఇంద్రదత్తాలైన వస్త్రాలు ధరిస్తాడు అనితర సాధ్యమైన బ్రహ్మవర్చస్సు గల నారదుడు ఇంద్రుడి భవనంలో బృహస్పతి ప్రవేశించినట్లు ధర్మార్జుని భవంతిలో ప్రవేశించాడండి. సంహితాయాం చ సర్వేషాం స్థితస్యోపస్థితస్య చ ద్విపదస్య చ ధర్మస్య క్రమధర్మస్య పారగః గాధాసామానుధర్మజ్ఞః సామ్నాం పరమవల్గునాం ఆత్మనా సర్వమోక్షేభ్యః కృతిమాన్ కృత్యవిత్తథా యోక్తా ధర్మే బహువిధే మనోమతిమతాం వరః విదితార్థసమశ్చైవ చేత్తా నిగమ సంశయాన్ అర్ధనిర్వచనే నిత్యం సంశయక్షిత సంశయః ప్రకృత్యా ధర్మ కుశల నానాధర్మ విశారదః లోపేనాగమ ధర్మేణ సంక్రమేణ చ వృత్తిషు ఏక శబ్దాంశ నానార్థానేకార్థాంశ పృథక్ శృతీన్ పృథగర్థావిధానాంశ ప్రయోగానామవేక్షిత. సంహిత శాస్త్రాల్లో మానవులకు చెప్పబడిన ధర్మాలన్నింటిలో పారంగతుడైన విద్వాంసుడు గాథాఛందం సామవేదాల్లోని ధర్మాలు తెలిసినవాడు మధురంగా సామగానం చేస్తాడు ముక్తిని కోరే వారికి స్వయంగా ఉపాయాలు తెలుపుతాడు బహువిధమైన ధర్మశాస్త్రంలో మనస్సు నిలుపుతాడు శాస్త్రజ్ఞానం తెలిసి వాటి విషయంలో సమబుద్ధితో ఉంటాడు వేద సంశయాన్ని తీర్చి అర్థ వ్యాఖ్యానాలను చేస్తాడు స్వభావంతో ధర్మాన ఆసక్తి గలవాడు లోపాలు ఆగమాలు మొదలైన వాటితో ప్రయోగాలు చేసి చూపుతాడు ఒకే అర్థం గల శబ్దాలను అనేకార్థక శబ్దాలను వింగడించగలడు అనేక శబ్దాలను ఒకే అర్థంలో ఒకే అర్థాన్ని విభిన్న శబ్దాలతో చెప్పగల మహాప్రతిభాశాలి ప్రమాణభూతో లోకస్య సర్వాధికరణేషు చ సర్వవర్ణ వికారేషు నిత్యం సకల పూజితః స్వరే స్వరే చ వివిధే వృత్తేషు వివిధేషు చ సమస్థానేషు సర్వేషు సమామ్నాయేషు ధాతుషు ఉద్దేశ్యానాం సమాఖ్యాత సర్వమాఖ్యాతుముద్దిశన్ అభిసన్నిషు తత్వజ్ఞః పదాన్యంగాన్యనుస్మరన్ కాలధర్మేణ నిర్దిష్టం యథార్థం చ విచారయన్ చికీర్షితం చ యో వేత్తా యథా లోకేన సంవృతం విభాషితం చ సమయం భాషితం హృదయంగమం ఆత్మనే చ పరస్మై చ స్వర సంస్కార యోగవాన్ ఏషాం స్వరాణాం వేత్తా చ బోధా చ వచనస్వరాన్ విజ్ఞాతా చోక్త వాక్యానాం ఏకతాం బహుతాం తథా బోధా హి పరమార్థాంశ్చ వివిధాంశ్చ వ్యతిక్రమాన్ అభేదతశ్చ బహుశశ్చాపి భేదతః వచనానాం చ వివిధాన్ ఆదేశాంశ సమీక్షితా నానార్థకుశలస్తత్ర తద్ధితేషు చ సర్వశః పరిభూషయితా వాచాం వర్ణతస్వరతోऽర్థతః ప్రత్యయాంశ సమాఖ్యాతా నియతం ప్రతిధాతుకం పంచచాక్షరజాతాని స్వరసంజ్ఞానీయాని చ సర్వవర్ణాల మార్పు విషయంలో అన్ని అధికరణాల్లో లోకంలో ప్రమాణభూతుడు అందరూ అన్ని వేళలా పూజ్యుడు అచ్చులు హల్లులు ఛందస్సులు నిఘంటువులు వాని అవయవాల స్మరణ చేస్తూ నిజతత్వాన్ని తెలుపుతాడు మానవులలోని హృదయాంతరాలలో దాగిన అంశాలను వెలికితీస్తాడు వైకల్పిక వచనాలు నిశ్చయాంశాలను బాగా గుర్తిస్తాడు
తనకు ఇతరులకు స్వర సంస్కారాలను ఆచరిస్తాడు. మాట్లాడే వచనాల్లో ఏకత్వ బహుత్వ సాధన చేయి నైపుణ్యం చూపుతాడు. పరమార్థాన్ని వెంటనే గ్రహిస్తాడు. అపరాధాల్ని గుర్తిస్తాడు. అధిక ప్రయోగాల్లో నిపుణుడు. స్వర వర్ణ అర్థాలతో తన మాటలను అలంకరింపజేస్తాడు. ధాతువులలో పరిపూర్ణ జ్ఞాని. 5 రకాల్లో అక్షరాలను స్వరాలను విభాగం చేసి ప్రదర్శిస్తాడు. తమాగతం ఋషిం దృష్ట్వా ప్రత్యుద్గమ్యాభివాద్య చ ఆసనం రుచిరం తస్మై ప్రదదౌ స్వం యుధిష్ఠిరః. దేవర్షేరుపవిష్టస్య స్వయమర్ఘ్యం యథావిధి ప్రాదాయుధిష్ఠిరో ధీమాం రాజ్యం తస్మై న్యవేదయతు. పతిగృహ్యతు తాం పూజాం ఋషి ప్రీతమనాస్తదా. వచ్చిన నారదుని చూసి ఎదురేగి నమస్కరించి యుధిష్ఠిరుడు మన సుందరమైన తన ఆసనాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆసీనుడైన నారద మహర్షికి స్వయంగా యథావిధిగా అర్ఘ్యాదులనిచ్చి బుద్ధిమంతుడు ధర్మజుడు వినయంగా ఇలా నివేదించాడు. ఆ పూజ గైకుని నారదుడు ఆనందంలో మునిగిపోయాడు. ఆశీభిర్వర్ధయిత్వా చ తమువాచాస్యతామితి నిశసాదాభ్యనుజ్ఞాతస్తతో రాజా యుధిష్ఠిరః. కథయామాస కృష్ణాయై భగవంతముపస్థితం. శ్రుత్వైతద్రౌపదీ చాభిర్భూత్వా సమాహితా జగామ తత్ర యత్రాస్తే నారద పాండవైః సహ. తస్యాభివాద్య చరణౌ దేవర్షే ధర్మచారిణీ కృతాంజలిస్సు సంవీతా స్థితాథ ద్రుపదాత్మజా. తస్యాశ్చాభిధర్మాత్మా సత్యవాగ్ ఋషిసత్తమః. ఆశిషో వివిధా ప్రోచ్య రాజపుత్రాస్తు నారదః. గమ్యతామితి హోవాచ భగవాన్ సామనిందితాం. గతాయామథ కృష్ణాయాం యుధిష్ఠిర పురోగమాన్ విరిక్తే పాండవాన్ సర్వాన్ ఉవాచ భగవాన్ ఋషి. యుధిష్ఠిరుని అభ్యుదయాన్ని ఆకాంక్షించి ఆశీర్వదించి ఆశీర్వుని గమ్మని నారదుడు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞపై యుధిష్ఠిరుడు కూర్చుని నారదుని రాకను ద్రౌపదికి వినిపించాడు. విన్న ద్రౌపది పవిత్రత ఏకాగ్రచిత్తాలతో పాండవులతో నారదుడున్న ప్రదేశానికి వెళ్ళింది. ఆమె నారదముని పాదాలకు నమస్కరించి వినయంతో నిలిచింది. నారదుడు అనేకమైన ఆశీర్వచనాలు ఇచ్చి సాధ్వి ద్రౌపదిని లోపలికి వెళ్ళమని ఆదేశించాడు. ఆమె వెళ్ళిన తరువాత నారదుడు ఏకాంతంలో యుధిష్ఠిరుడితో కూడిన పాండవులతో ఇలా అన్నాడు. నారద వాచ పాంచాలీ భవతామేకా ధర్మపత్ని యశస్విని. పాంచాలీ భవతామేకా ధర్మపత్ని యశస్విని. యథా వో నాత్ర భేదస్య తథా నీతిర్విధీయతాం. కీర్తి విభగల ద్రౌపది మీకు ఒక్కతే ధర్మపత్ని. మీలో మీకు ఆ కారణంగా వైరం పెరగకుండా ఉండండి అన్నాడు. సుందోపసుందౌ హి పురా భ్రాతరౌ సహితావుభౌ ఆస్తామవధ్యావన్యేషాం త్రిషు లోకేషు విశ్రుతౌ. పూర్వకాలం నాటి గాథ ఒకటి ఉందండి. సుందోపసుందులిద్దరూ సోదరులు. వారు ఎల్లప్పుడూ ఒకచోటే కలిసి ఉంటారని, చంప వీలు కాని వారిని ముల్లోకాల్లో ప్రసిద్ధి. ఏకరాజ్యావేక గృహౌ ఏక శయ్యాసనాశనౌ తిలోత్తమాయాస్తౌ హేతో అన్యోన్యమభిజ్ఞతు. వారికి ఒకటే రాజ్యం, ఇల్లు, పాన్పు, ఆసనం, ఆహారం. వారు కలిసే తింటారు. కానీ వారిరువురు తిలోత్తమాని అప్సరస ప్రేమలో పడి ఒకరినొకరు చంపుకున్నారు. రక్షతాం సౌహృదం తస్మాదన్యోన్య ప్రీతిభావకం. యథా వో నాత్ర భేదః స్యాత్ తత్కురుష్వ యుధిష్ఠిర. యుధిష్ఠిర, మీరు మీ మధ్యలో ప్రేమభావాన్ని పెంచుకుంటూ సౌహార్దంతో ఉండండి. మీలో మీకు విరోధం రాకుండా జాగ్రత్త వహించండి. యుధిష్ఠిరో వాచ సుందోపసుందా వసురౌ కస్య పుత్రౌ మహామునే ఉత్పన్నశ్చ కథం భేద కథం చాన్యోన్యమజ్ఞతాం. యుధిష్ఠిరుడు అడిగారు, మహాముని, సుందోపసుందులు ఎవరి కుమారులు? వారి మధ్య వైరం కలగడానికి కారణం ఏమిటి? ఒకరినొకరు ఎలా చంపుకున్నారు? అప్సరా దేవకన్యావా కస్య చైషా తిలోత్తమ యశ్చాహ కామేన సమ్మత్తౌ జఘ్నతుస్తౌ పరస్పరం. మీరు పలికిన ఈ తిలోత్తమ అప్సరసయా దేవకన్యయా? తెలపండి. ఏ కోరికచే వారిరువురు సోదరులు ఒకరినొకరు చంపుకున్నారు? ఏ తత్సర్వం యథావృత్తం విస్తరేణ తపోధన శ్రోతుమిచ్చామహే బ్రహ్మన్ పరం కౌతూహలం హినః. ఈ కథను జరిగినట్లుగా విస్తరంగా వినగోరుతున్నాము బ్రహ్మవాది. అది వినుటకు మాకు చాలా ఆసక్తిగా ఉంది అన్నాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమరాజ్యలంభ పర్వణి యుధిష్ఠిర నారద సంవాదే సప్తాధిక 200 మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ
మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.